యేసుక్రీస్తు పరిశుద్ధ నామంకే వందనాలండి. ఈ దినాన్న నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావా? అప్పులతో కృంగిపోయి మరి కుటుంబంతో సహా నేనెందుకు ఈ యొక్క సమస్యలో ఉన్నానని కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయంతో ఉన్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో నీవుంటే దేవుడి దినాన్ని నీ కోసమే మాట్లాడుచున్నాడు. ఏంటంటే, కన్నీటితో విత్తువాడు ఆనందమైన సంతోషకరమైన పంటను మరి కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకే సమస్య ఉందో, ఏ యొక్క అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నావో, భయంకరమైన మరి స్థితిలో నీవున్నావేమో, ఇప్పుడే మోకరించి, దేవా నేను అప్పుల బాధలో కూరుకుపోయినయ్యా, మరి ఎటు చూసినా మరి ఎటువంటి ఉద్యోగము లేదు, మరి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, నాకు ఏ ఆధారం లేదయ్యా, మరి నా కుటుంబంతో సహా నేను ఈ దినాన్న చనిపోవాలనుకుంటున్నాను, నీవే మాకు ఆధారమయ్యా, నువ్వు దారి చూపించవా, నా సమస్యను తొలగించవా అని ప్రార్థన చేస్తే కనుక ఆయన తప్పకుండా నీ ప్రార్థనకి జవాబిస్తాడు. నీ అప్పులైనా, నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా, వ్యాధి బాధలైనా కూడా ఆయన తొలగిస్తాడు. అలాంటి దేవుని యందు నిరీక్షణ నుంచి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.